పలాసలో అల్లుడి ట్యాక్స్ అడ్డు అదుపు లేకుండా వసూలు చేస్తున్నారంటూ ఆరోపించిన వైసీపీ నేత అప్పలరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గౌతు శిరీష. తనపై ఆరోపణలను నిరూపించాలని సీదిరికి సవాల్ చేశారు శిరీష. లేకుంటే అప్పలరాజు గుండు చేయించుకొని తన కుటుంబానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. పలాసలో పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన భర్తపైనే కాకుండా తన తండ్రిపైన అవినీతి ఆరోపణలు చేయడంపై ఫైర్ అయ్యారు శిరీష. మళ్ళీ అల్లుడు ట్యాక్స్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతాం. ప్రతి మందు బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా ఇవ్వవలసింది. మంత్రిగా ఉండి కూడా సీదిరి అప్పలరాజు పలాసను అభివృద్ధి చేయలేదన్నారు శిరీష. 4 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? ఆరోపణలు నిరూపించుకుంటే సీదిరి తనను తానే శిక్షించుకోవాలి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే. తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే అప్పలరాజుని ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను అంతే. శిరీష వ్యాఖ్యలపై స్పందించిన సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బజార్ భాష నేను మాట్లాడలేను, అంత నీచంగా, అంత అగౌరవంగా. ఒక ఆడదాని ఇక్కడ ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గంలో 15-20 రూపాయలు ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తుంటే నువ్వు చూస్తావు. అలాగా సిగ్గుంది అసలు నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నువ్వు చిత్తశుద్ధి ఉంటే పలాస అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు అప్పలరాజు. అభివృద్ధి 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 ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి? నాకు అర్థమవుతుంది. ఏంటి నువ్వు మీ నాన్నగారు కలిపి ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి? చర్చ వేదిక పెట్టండి, వస్తాను నేను. మీరు 40 సంవత్సరాల అభివృద్ధి మీరు తెచ్చిపెట్టుకోండి, మా 5 ఏళ్ల అభివృద్ధి నేను తెచ్చి చూపిస్తాను. మరోవైపు సీదిరి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుపట్టారు. మహిళా నేతపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.